ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్కు రెడీ అయింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్ నాకౌట్ కాని నాకౌట్లా మారిపోయింది. గెలిచిన జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు మాత్రం ముంబై ఇండియన్స్ సరసన చేరుతుంది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అవుతుంది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ చెరో 11 మ్యాచ్ల్లో తలపడ్డాయి. సరిగ్గా 4 మ్యాచ్ల చొప్పున గెలిచాయి. 7 మ్యాచ్ల్లో ఓడిపోయాయి. 2 జట్లు 8 పాయింట్ల చొప్పున సాధించాయి. ఆర్సీబీ 7వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ తో పోల్చితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాన్ఫిడెంట్ గా ఉంది. తొలి 6 మ్యాచ్ల్లో ఆకట్టుకోలేకపోయినా ఆర్సీబీ ఆ తర్వాతి 5 మ్యాచ్ల్లో మాత్రం ట్రాక్ ఎక్కింది. ఇప్పుడు ఆర్సీబీ ప్రత్యేకంగా కనిపిస్తోంది. చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయాక బెంగళూరు అత్యల్ప స్కోర్ 152 పరుగులు మాత్రమే. డూప్లిసిస్ ఫామ్ లోకి వచ్చాడు. చివరి 5 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. తొలి 6 మ్యాచ్ల్లో పవర్ ప్లేలో ఆర్సీబీ 8.27 పరుగులు మాత్రమే చేసింది. చివరి 5 మ్యాచ్ల్లో 12.3 రన్ రేట్ను సాధించింది. సీజన్ ఆరంభంలో మిడిల్ ఓవర్లలో ఆర్సీబీ 8.41 పరుగుల చొప్పున సాధించింది. ఇప్పుడు ఆ లెక్క 11.03కు మారింది. సీజన్లో కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. మ్యాచ్కు స్ట్రైక్ రేట్ను మెరుగుపరుచుకుంటున్నాడు. తొలి 6 మ్యాచ్ల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 141.77, ఆ తర్వాత 158.15కు స్ట్రైక్ రేట్ను పెంచుకున్నాడు. ఆర్సీబీకి విల్ జాక్స్ అడ్వాంటేజ్గా మారాడు. రజత్ పటీదార్ సైతం కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మాక్స్వెల్ భారీ స్కోర్ను బాకీ ఉన్నాడు. బ్రేక్ తర్వాత గత మ్యాచ్లో బ్యాటింగ్ చేసినా అంచనాలు అందుకోలేకపోయాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. గ్రీన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఫామ్లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ పైన చెలరేగాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ విభాగం మెరుగైంది. సిరాజ్ ఫామ్ అందుకున్నాడు. ధర్మశాలలో బౌలర్లు సమిష్టిగా రాణిస్తే పంజాబ్ కింగ్స్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. మరోవైపు ధవన్ లేకుండానే మరో మ్యాచ్కు పంజాబ్ కింగ్స్ రెడీ అవుతోంది. కీలక దశలో ఆల్రౌండ్ షోతో రాణించాలనుకుంటోంది. బెంగళూరులో ఎదురైన ఓటమికి ధర్మశాలలో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అయితే పంజాబ్కు హోమ్ గేమ్స్ కలిసి రావడం లేదు. సొంత వేదికల్లో ఆడిన 6 మ్యాచ్ల్లో 1 మాత్రమే గెలిచింది. బయటి వేదికల్లో 5 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2 సీజన్లలో హోమ్ గ్రౌండ్స్లో తక్కువ సక్సెస్ రేటున్న జట్టు పంజాబే. ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్స్టో, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, శామ్ కర్రన్, హర్షల్ పటేల్, రబాడా, అర్షదీప్ పై అందరి ఫోకస్ పడబోతోంది. ధర్మశాలలో గత 3 మ్యాచ్ల్లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్నాయి. ఒక్కసారి మాత్రమే చేజింగ్ జట్టు గెలిచింది.